హాయ్ గైస్, నేను మీ కళ్యాణరాజ్. వెల్కమ్ బ్యాక్ టు పుచ్చమ్మ లైఫ్ స్టైల్ 19. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తండి. ఫీవర్ అని చెప్పాను కదా, అందుకని కొంచెం లేట్గానే లేచానండి. లేచేసరికి 7 అలా అయ్యింది. ఇంకా లేవగానే ఆ రోజు క్యారేజ్ లేదు, హాలిడే అనమాట. ఇంకా క్యారేజ్ లేదనేసి అయితే లేట్గానే లేచాను. ఫీవర్ ఒకటి కదా. ఇంకా టిఫిన్లోకి అయితే దోశలు అయితే వేశాను. దోశలు అవి వేసుకున్న తర్వాత ఇంకా బయట గుమ్మాలు అవి ఉంటాయి కదా, గుమ్మాలన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాక తులసమ్మ వారి దగ్గర దీపారాధన కూడా చేసుకున్నాను. మనకి బయట కుండీలు ఉన్నాయి కదండి, చామంతిలు, అవన్నీ కూడా చక్కగా పువ్వులు పూసాయి. అలా అయితే చిన్న వీడియో క్లిప్ తీశాను. నెక్స్ట్ మన రోజెస్ ఉన్నాయి కదా, 3 కలర్స్, అది ఆరెంజ్ అయితే బాగా వేడుకున్నాయి, అవి కూడా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. నెక్స్ట్ అయితే ఈ వీడియో డైలీ రొటీన్తో పాటు మీకు చిన్న వీడియోనైతే షేర్ చేయాలి. మై గోల్డ్ చైన్ల కలెక్షన్ అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా రోజుల నుంచి షేర్ చేయాలనుకుంటున్నానండి. ఆ వీడియో తీసి ఒక 2 వీక్స్ అలా అవుతుంది. షేర్ చేద్దాం అనుకున్నాను కానీ మా గోల్డ్ చైన్ కలెక్షన్ చూపిస్తూ మీకు కొన్ని మోటివేషన్ విషయాలైతే షేర్ చేయాలి అనుకున్నాను. అందుకని షేర్ చేయలేదు. అయితే మేము ఆ గోల్డ్ చైన్లు ఎలా కొనుక్కున్నాము, నెక్స్ట్ గోల్డ్ అనేది మాకు ఎలా ఉపయోగపడిందో మీకు కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను. అయితే ఈ చైన్స్ ఒక్కొక్కటి చూసేద్దాం. ఫస్ట్ చూసారు కదా, అది అరుతులం అనమాట. నెక్స్ట్ ఈ సెకండ్ చైన్ వచ్చేసరికి తులం. అన్ని చైన్లు తులం వేసానండి, కాకపోతే అవి ఎప్పుడెప్పుడు ఎలా తీసుకున్నామని చెప్తాను. ఫస్ట్ సెకండ్ చైన్ ఉంది కదా, అది మా పెద్దోడు బర్త్డేకి తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకో చైన్ వచ్చేసరికి మా చిన్నోడు బర్త్డేకి, ఒకటైతే మా మ్యారేజ్ డేకి, ఫస్ట్ మ్యారేజ్ డేకి గుర్తుకు అన్నట్లు ఒకటి తీసుకున్నాం అనమాట. అలా ఈ 4 చైన్స్ అయితే తీసుకున్నాము. అయితే ఈ చైన్స్ ఎలా తీసుకున్నాము ఏంటనేది మీకు చెప్పేస్తున్నాను. మా హస్బెండ్ ఏంటి అంటే, మాకప్పుడు తెలీదండి. అంటే మ్యారేజ్‌కి ఒక 2 ఇయర్స్, 1 ఇయర్‌కి మనకు అంతగా తెలీదు కదా, పొదుపు ఇలా చేయాలి, అలా చేయాలని. అందుకని మా హస్బెండ్ మనీ ఉండేటప్పుడు చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్ కొనేవారు. నెక్స్ట్ అప్పుడు మాకు తెలీదండి దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయి అని. గోల్డ్ ఐటమ్స్ ఉండడం వల్ల మేము సైట్ కొనేటప్పుడు ఇబ్బంది పడలేదు. అవి మాకు చాలా ఉపయోగపడ్డాయి. ఎలా ఉపయోగపడ్డాయి అంటే, కొంత మనీ అనమాట మేము బ్యాంక్లో పెట్టి కొంత మనీ తీసుకున్నాము. నా గోల్డ్ అంతా కూడా మీకు చూపించట్లేదు, ఓన్లీ చైన్లు చూపిస్తున్నాను. నా నెక్లెస్ కానీ, నెక్స్ట్ చంపచవరాలు, బొట్టలు, నెక్స్ట్ నల్లపూసలు, ఇవన్నీ మేము ఇలా ఇన్వెస్ట్మెంట్తోనే కొనుక్కున్నామండి. అవి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసామనేది కూడా చెప్తాను. అయితే ఎప్పుడైనా మీ దగ్గర కొంత అమౌంట్ ఉందనుకోండి, ఒక 30,000 కానీ, 50,000 కానీ అలా ఉండేటప్పుడు ఇలా ఉండేటప్పుడు కొంత గోల్డ్ మీద పెట్టండి. గోల్డ్ కొనుక్కున్నాము అంటే ఇంట్లో డబ్బులు ఉండేటట్లే. అది మాకు చాలా యూజ్ అయింది. అందువల్ల మీకు షేర్ చేస్తున్నాను. ఈ గోల్డ్ ఉండడం వల్ల అండి మేము సైట్ కొనేటప్పుడు చెప్తున్నాను కదా, చాలా యూజ్ అయింది. ఒక 5 lakhs వరకు మనీ అయితే మేము ఇది గోల్డ్ బ్యాంక్లో పెట్టేసి 5 lakhs అలా మేము తీసుకున్నాము. గోల్డ్ అంతా కూడానండి, ఇదైతే మేము ఒకేసారి కొన్ని గోల్డ్ అయితే కాదు, అలా 1 ఇయర్ రూపాయి రూపాయి పోగు చేసుకొని కొనుక్కునేదే. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి మా హస్బెండ్ కొనేవాళ్ళు. అదైతే అలా ఉపయోగపడింది. సో మీరు కూడా డబ్బులు ఉండేటప్పుడు చిన్న చిన్నది, అంటే ఇది చిన్నదా పెద్ద ఐటమ్ అని కాకుండా కొనుక్కున్నారనుకోండి, ఆలోచించుకున్న ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతుందనే నా చిన్న సజెషన్. అయితే ఇప్పుడు గోల్డ్ కొనుక్కోవడానికి ఖజానా అవ్వచ్చు, ధనలక్ష్మి, కొన్ని గో అంటే మల్బరా గోల్డ్, ఇవన్నీ ఉన్నాయి కదా గోల్డ్ షాప్స్, మంచి ఆఫర్స్ పడుతుందండి. అంటే మంత్లీ పేమెంట్ చేసుకోవచ్చు అలా. మేము కూడా 2014లో అలా మాకు మ్యారేజ్ అయింది. 2014 నుంచి మేము గోల్డ్ కొనుక్కోవడానికి అలా ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే డబ్బులు మంత్లీ 3,000 అలా కట్టుకునేవాళ్ళం. కట్టుకునే ఈ గోల్డ్ అంతా కూడా కొనుక్కున్నాం. అయితే గోల్డ్ అంతా కూడా ఇప్పుడు లాకర్‌లో ఉంది. అందుకని మీకు చూపించట్లేదు. ఫొటోస్ అయితే పెట్టాను. నా నల్ల పూసలండి, అది 3.5 తులాలనమాట. లాకెట్ ఒక్కటే తులం, చైన్ మొత్తం కూడా 2 తులాలన్నర. నెక్స్ట్ నెక్లెస్ ఫోటో అనేది మిస్ అయింది, తప్పనిసరిగా పెడతాను ఉంటే కనుక. నెక్స్ట్ చంపచవరాలు, బుట్టలు, అవన్నీ కూడా మేము అలా తీసుకునేవే. చంపచవరాలు ఉన్నాయి కదండీ, అవి ఒకసారి తీసుకున్నామన్నమాట.
అలా మేము ఏది ఒకేసారి కొనలేదండి. ఒక్కొక్కసారే కొనుక్కున్నాం. గోల్డ్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మనీ కూడా మనకి పొదుపు చేసినట్లు ఉంటదనమాట. అందుకని ఈ వీడియోనైతే మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఏమైనా మంత్లీ నాకింత మిగులుతుంది అనుకుంటే మాత్రం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి. చాలా మంచిదే. మనకి ఇలా సైట్‌లు గానీ, ఏదైనా బిజినెస్‌కి యూజ్ చేయాలన్నా, ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలన్నా కూడా బాగా యూజ్ అవుతుంది. అంటే ఒకేసారి మనకు అప్పు కావాలి అంటే సడన్‌గా ఎవరు ఇవ్వరు కదా! అప్పటికప్పుడు మనం బిజినెస్ మీద పెట్టాలి, లేకపోతే ఒక హౌస్ కట్టాలి, లేకపోతే ఒక సైట్ కొనాలనుకున్నా కూడా గోల్డ్ పెట్టేస్తే మనకి డబ్బులిస్తారు కదా! మనం అప్పటికప్పుడు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అందుకనే చెప్తున్నాను ఇంత దేనిగా. అయితే మా గోల్డ్ చైన్‌ల కలెక్షన్ అయితే అదేనండి. గోల్డ్ చైన్‌ల కలెక్షన్ చూపిస్తూ మీకు మంచి విషయాలు షేర్ చేయాలనేదే నా ఉద్దేశం. అందుకనే షేర్ చేశాను. మా లైఫ్ స్టైల్‌కి గోల్డ్ అనేది ఎలా యూజ్ అయిందనేసి అయితే మీతో షేర్ చేసేసాను. అయితే ఇదంతా సండే వ్లాగ్ అండి. సండే రోజు ఇన్ని ఐటెమ్స్ ఎందుకంటే చేశాను. బన్నీ కోసం కొంచెం చికెన్ తీసుకొచ్చాము. నాకు ఫీవర్ కదా! ఫిషెస్ తినొచ్చు అన్నారని ఫిషెస్ అయితే తీసుకొచ్చాం. ఇంకా ఈలోపైతే తనీష్ నాకు ఫ్రాన్స్ బిర్యానీ కావాలి అన్నాడు. అప్పటికే వెజిటేబుల్ బిర్యానీ తయారు చేశాను. కాకపోతే ఫ్రాన్స్ కర్రీ అయితే ఇలా ప్రిపేర్ చేసేసి అయితే తనీష్ కోసం అయితే ప్యాక్ చేసేసానండి. క్యారేజు ఇంకా ప్యాక్ చేసేసి చూసారు కదా! తనీష్ దగ్గరికి కూడా వచ్చేసాము. అయితే నేను చెప్పిన విషయాలు మీ దగ్గర మనీ ఉంటేనే మాత్రం మీకు మంత్లీ ఇంత అనుకుంటేనే అలా సేవ్ చేయండి. మీ దగ్గర మనీ ఉంది కదా! మీకు మంత్లీ ఎంతొస్తుందో మేడం మీరు ఇలా సేవ్ చేసుకున్నారు అనుకోవచ్చు. మాకు మిగిలినంత వరకు మేము సేవ్ చేసుకొని అయితే అలా గోల్డ్ కొనుక్కున్నాం. మాకు యూజ్ అయింది కదా! మీకు కూడా అలానే యూజ్ అవుతుందని చిన్న ఉద్దేశంతోనే ఈ వీడియోనైతే షేర్ చేశానండి. మరి ఇంకోలా అనుకోవద్దు. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు ప్లీజ్, ప్లీజ్. ఆ గ్రౌండ్ చూసారు కదా! గ్రౌండ్‌లోనే లంచ్ అనేది ఫినిష్ చేసేసాము. ఫినిష్ చేసేసరికి నాకు ఫీవర్ కదండీ! కొంచెం త్వరగానే రిటర్న్ అయిపోయాము. మళ్ళీ చల్లగాలి అది తగిలితే ఇంకా ఫీవర్ ఎక్కువైపోతుందండి. మార్నింగ్ అంతా బానే ఉంటుంది. నైట్ అయ్యేసరికి ఫీవర్ వస్తుందనమాట. అందుకని తనీష్ దగ్గరికి అలా అయితే చూడడానికి వచ్చాం. ఇంక ఇక్కడైతే రిటర్న్ అయిపోతున్నాము. అయితే వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.